other mark he said of a false prophet, notice what it says here. అబద్ధ ప్రవక్తను గూర్చిన ఇంకొక గుర్తు ఇక్కడ ప్రభు ఏం చెప్పారంటే మీరు గమనించండి. In Matthew 7, in the Sermon on the Mount, he spoke about false prophets. కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్పారు. He says, beware of false prophets who come to you in sheep's clothing with evangelical doctrine. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వస్తారు, అంటే ఎవాంజలికల్ సిద్ధాంతాన్ని కలిగి. But inwardly they are ravenous wolves. కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్లు. Now what does a wolf want when he comes covering himself with a sheep's clothing? గొర్రె చర్మము వేసుకొని వచ్చిన తోడేలు దేనికోసం చూస్తుంది? In the midst of the sheep, what does he want? గొర్రెల మధ్యలోనికి వచ్చి దేనికోసం చూస్తుంది? He hasn't come to bless the sheep. ఆ గొర్రెలను ఆశీర్వదించడానికి రాదు ఆ తోడేలు. He pretends to be one of them. నేను కూడా మీలో ఒకరినే అన్నట్లు నటిస్తుంది. But his aim is to get something for himself. కానీ తన కోసం తాను ఏదో ఆశించి వస్తుంది. A wolf comes into the midst of sheep only to get something for himself. ఒక తోడేలు గొర్రెల మధ్యలోకి ఎందుకు వస్తుందంటే తాను ఏదో తన కోసం ఆశించి మాత్రమే వస్తుంది. You can be pretty sure of that. ఆ విషయంలో మీరు నిశ్చయంగా అందుకే వస్తుందని మీరు నమ్మొచ్చు. So what does the sheep want? He wants to bite. What does the wolf want? He wants to bite off whatever he can. కాబట్టి ఆ తోడేలుకి ఏం కావాలి? ఏది దొరికితే దాన్ని భక్షించడానికి ప్రయత్నిస్తుంది. From the sheep to feed himself. ఆ గొర్రెల్లో ఏది దొరికితే దాన్ని భక్షించడానికి ప్రయత్నించి భక్షిస్తుంది. He is greedy. He is ravenous. ఎంతో దురాశ కలిగి ఉంటుంది, ఎంతో క్రూరంగా ఉంటుంది ఆ తోడేలు. He wants to bite off from the sheep as much as he can get from the sheep. ఆ గొర్రెలను పట్టుకొని ఎంత దొరికితే అంత భక్షించడానికి ప్రయత్నిస్తుంది. Of the sheep's meat to feed himself. ఆ గొర్రెల యొక్క మాంసాన్ని తీసుకొని ఆ తోడేలు తను తాను పోషించుకుంటుంది. That's the mark of a false prophet. అబద్ధ ప్రవక్త యొక్క గుర్తది. One mark of a false prophet, he said. So how shall we detect a false prophet? Not by his doctrine. కాబట్టి అబద్ధ ప్రవక్త యొక్క ఒక గుర్తు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ అబద్ధ ప్రవక్త యొక్క సిద్ధాంతం కాదు. He may preach the right doctrine. అతడు సరైన సిద్ధాంతాన్ని బోధించవచ్చు. He may do miracles. ఆయన అద్భుతాలు చేయొచ్చు. He may, in Jesus' name, he may cast out demons in Jesus' name. యేసు నామములో అద్భుతాలు చేయొచ్చు. యేసు నామములో దయ్యాలను వెళ్ళగొట్టొచ్చు. He may preach in Jesus' name. యేసు నామములో బోధించవచ్చు. Be a very eloquent speaker. అతడు ఎంతో మంచిగా ప్రసంగం చేసే వ్యక్తి కావచ్చు. But you will find in him a greedy desire. కానీ ఆ వ్యక్తిలో ఎంతో దురాశను నువ్వు చూడొచ్చు. Listen carefully. జాగ్రత్తగా వినండి. If you want to identify a false prophet, you will find in him a greedy desire to eat up whatever is yours and take it for himself. ఏదైతే నీది ఉందో దాన్ని తన కోసం తాను తీసుకొని దాన్ని తినాలని ఒక దురాశను కలిగి ఉంటాడు అబద్ధ ప్రవక్త. Primarily your money. ప్రాథమికంగా చూసినట్లయితే నీ డబ్బు, your possessions. నీ ఆస్తులు. That is the way, one of the ways to identify a false prophet. కాబట్టి ఒక అబద్ధ ప్రవక్తని గుర్తుపట్టడానికి ఇదొక మార్గం. If you only go by doctrine, the sheep's clothing, you'll be deceived. నీవు కేవలం సిద్ధాంతాన్ని బట్టి మాత్రమే వెళ్తే, కేవలం ఆ గొర్రె చర్మాన్ని బట్టి మాత్రమే వెళ్తే నీవు మోసగించబడతావు. But you got to look underneath that doctrine, underneath that sheep's clothing. What is he after? ఆ సిద్ధాంతం లోపల, ఆ గొర్రె చర్మం లోపల ఏముందో మనం చూడాలి. He is after my money. ఆ వ్యక్తి దేని గురించి వెంటపడుతున్నాడు? ఆ వ్యక్తి నా డబ్బుల గురించే వెంటపడుతున్నాడు. And he quotes scripture to get my money. నా డబ్బును పొందటానికి లేఖనాలను చూపిస్తూ ఉన్నాడు. He talks about the need. He talks about the laborer being worthy of his hire. And ఆయన అవసరం గురించి మాట్లాడుతూ ఉంటాడు. పనివాడు జీతానికి పాత్రుడు అని చెప్తూ ఉంటాడు. you never see Jesus saying such things, asking people for their money. There's not a single instance. యేసుక్రీస్తు ప్రభువారు మనుషుల్ని డబ్బు గురించి అడగటాన్ని మనం ఎప్పుడూ చూడము. ఒక్క సందర్భంలో కూడా చూడము. Of Jesus asking people to support him or his ministry. నన్ను బలపరచండి, మీ డబ్బు ద్వారా నా పరిచర్యను బలపరచమని యేసుక్రీస్తు ప్రభువారు ప్రజలను ఒక్కసారి కూడా అడిగినట్లు మనం చూడము. People gave voluntarily, cheerfully. He accepted it. కొంతమంది స్వచ్ఛందంగా ఇచ్చినప్పుడు ఆయన దాన్ని అంగీకరించాడు. It's true, he said the laborer is worthy of his hire, but పనివాడు జీతమునకు పాత్రుడని ఆయన చెప్పాడు, అది నిజమే. the laborer doesn't have to go around asking people, because whose laborer is he? కానీ ఆ పనివాడు వెళ్ళి ప్రజలను అడగాల్సిన అవసరం లేదు. ఎవరికి పనివాడు ఆయన? If you work for company A,
ఒకవేళ మీరు ఏ అనే కంపెనీలో పనిచేస్తున్నారు అనుకోండి. Do you go and ask for your salary from company B? మీరు వెళ్ళి బి అనే కంపెనీలో మీకు జీతం ఇవ్వమని అడుగుతారా? No. లేదు. You get your salary from company A. మీరు ఏ అనే కంపెనీ నుండే జీతాన్ని పొందుతారు. If you don't get it from company A, maybe they forgot to give it to you. You go to the boss in company A and say, ఒకవేళ ఆ కంపెనీ ఏ నుండి మీకు జీతం రానట్లయితే, లేకపోతే మీకు జీతం ఇవ్వటం వాళ్ళు మర్చిపోయినట్లయితే, మీరు ఆ యజమాని దగ్గరికి వెళ్ళి, hey, I worked for you for this month. Where's my salary? ఈ నెలంతా మీకోసం నేను పనిచేశాను కదా, నా జీతం ఎక్కడా అని అడుగుతారు. You can't go to the man on the street and say, give me money. You didn't work for him. ఎవరో రోడ్డు మీద వెళ్ళే వ్యక్తిని వెళ్ళి నా జీతం ఇవ్వని ఆయన అడగలేవు నువ్వు, ఎందుకంటే అతని కోసం నువ్వు పనిచేయలేదు. If you're a servant of the Lord, whom should you go to for your need? కాబట్టి నువ్వు దేవునికి సేవకునిగా ఉన్నట్లయితే నీ అవసరాల్లో నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు? To man? Then you're a servant of man. ఒకవేళ ఒక మనిషి దగ్గరికి నువ్వు వెళ్తున్నట్లయితే ఆ మనిషికి నువ్వు సేవకుడివి. I've been a servant of the Lord for 40 years. 40 సంవత్సరాలుగా నేను దేవునికి సేవకునిగా ఉన్నాను. I've never gone to a single man for any need of mine, leave alone money, any other need. నా అవసరానికి నేను ఏ ఒక్క మనిషి దగ్గరికి వెళ్ళలేదు. కేవలం డబ్బు విషయం మాత్రమే కాదు, ఏ అవసరానికైనా సరే నేను వెళ్ళలేదు. Because I'm serving the Lord, I go to the one I serve, the master. And ఎందుకంటే నేను ప్రభువుకి సేవకునిగా ఉన్నాను, ఆయన్ని సేవిస్తున్నాను, కాబట్టి ఆ యజమాని దగ్గరికి నేను వెళ్తాను. say, Lord, here I've served you, but I've never had to go to him. He always takes care of my need even before I go. నేను ఆ ప్రభు దగ్గరికి వెళ్తాను, అయినా ప్రభు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే నా అవసరాలు ఆయనకు ముందే తెలిసి ఆయన ఆ విషయంలో సమకూరుస్తూ ఉన్నాడు. He's more faithful than any company A, B or C or X, Y or Z. ఏ కంపెనీ కంటే కూడా ఏ, బి, సి, ఎక్స్, వై, జెడ్ ఏ కంపెనీ కంటే కూడా దేవుడు నమ్మదగినవాడు. Any company, he's more faithful. ఏ కంపెనీ కంటే కూడా ఆయన ఎంతో నమ్మదగినవాడు. So, remember this. కాబట్టి దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి. Beware of ravenous wolves who are eager to bite off what you have. నీవు ఏదైతే కలిగి ఉన్నావో దాన్ని తినివేయటానికి వచ్చే ఆ క్రూరమైన తోడేళ్ల గురించి మీరు జాగ్రత్త పడండి. They are not interested in your welfare. నీ సంక్షేమం గురించి వాళ్ళకేమీ పట్టదు. They are interested in getting from you what you have. నీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని పొందాలని వాళ్ళు చూస్తూ ఉంటారు.